SERP result page. What do you mean by SERP result page? SERP అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ SEO తెలుసు సార్ మాకి, SERP తెలీదు. సో SERP అంటే ఏంటి? సో SERP అంటే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ అంటే. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ ని ఏదంటామంటే, మీరు గూగుల్లో వెళ్ళేసి సో ఏదో ఒకటి సెర్చ్ చేయండి. సో ఇక్కడ మనము ఇక్కడ చూడండి, డేటా సైన్స్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ ఏ రిజల్ట్స్ వస్తుంది. ఇది లేటెస్ట్ వన్, లాస్ట్ 1 year నుంచి వస్తుంది. ఇది లేటెస్ట్ వన్, వదిలేయండి, విల్ టాక్ అబౌట్ దిస్ ఏ రిజల్ట్స్ లేటర్. సో ఈ డాటా మనము ఏదే సెర్చ్ చేసినా కూడా దానికి ఇక్కడ ఆన్సర్ వస్తుంది కదండి. ఈ పర్టిక్యులర్ పేజ్ని SERP రిజల్ట్ పేజ్ అంటాం. అంటే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ అన్నమాట. ఈ పేజ్ని మనం ఏమంటాము యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ టెక్నికల్ లాంగ్వేజ్ లో సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ అంటామండి. క్లియరా అండి? వాట్ ఈస్ SERP అంటే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్. ఈ పేజ్ని మీరు ఏదే సెర్చ్ చేస్తే గూగుల్లో ఒక రిజల్ట్ అనేది మనకి ఇస్తుంది. ఆ పేజ్ని సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ అంటాం. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే ఓకే, సో SERP రిజల్ట్ పేజ్లో సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్లో ఓకే దర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ థింగ్స్ వస్తాయి. ఓకే, సో మీరు ఇక్కడ చూడండి, సో నేను ఇక్కడ ఓన్లీ యాడ్స్ వేసిన, ఆర్గానిక్ రిజల్ట్స్ వేసిన, కానీ యాక్చువల్గా మీరు చూసుకుంటే ఒక పేజ్లో ఇది ఒక SERP సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్. ఈ పేజ్లో మినిమం 10 రిజల్ట్స్ వస్తాయి, మ్యాక్సిమం 20 రిజల్ట్స్ వస్తాయండి. ఓకే, 20 రిజల్ట్స్లో ఓకే, సో ఇవన్నీ ఫర్దర్ నేను చెప్పుకుంటా. ఒక సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్లో ఎన్ని రిజల్ట్స్ వస్తాయంటే 20 రిజల్ట్స్ వస్తాయి. మీరు బాగా చాలా బాగా యాజ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్లో ఎన్ని రిజల్ట్స్ వస్తాయంటే 20 రిజల్ట్స్ వస్తాయి. ఓకే, అవి ఆ 20 ఏవేవి, ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, ఇవన్నీ ఫర్దర్ క్లాస్లో మనం చూస్తున్నాం. ఓకే, సో ఈ పేజ్ని మనము సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అంటాం. ఓకే, ఈ పేజ్లో లెట్స్ సే బెంగళూరు అని కొడితే ఏదైనా యాడ్స్ ఇక్కడ చూడండి. ఈ పేజ్లో ఫస్ట్ వన్ యాడ్ వస్తూ ఉంది, సెకండ్ వన్ యాడ్ వస్తూ ఉంది, థర్డ్ వన్ యాడ్ వస్తూ ఉంది, ఫోర్త్ వన్ యాడ్ వస్తూ ఉంది. సో మళ్ళీ ఇదైనాక ఏమొస్తున్నాయి ఇక్కడ, ఇవన్నీ ఏమొస్తున్నాయి, ఇవన్నీ ఏవి, ఇవన్నీ ఏమి వెరీ గుడ్, ఇవన్నీ GMB రిజల్ట్స్. ఓకే, గూగుల్ మై బిజినెస్ రిజల్ట్స్ అని చెప్తాం. ఓకే, ఈ గూగుల్ మై రిజల్ట్స్, గూగుల్ మై బిజినెస్ రిజల్ట్స్ అంటాం. ఇవి మళ్ళా ఇక్కడ చూసుకుంటే పీపుల్ విల్ ఆల్సో ఆస్క్ ఫర్, సో రిలేటెడ్ టు డేటా సైన్స్ కోర్స్ ఇన్ బెంగళూరుకి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఇది కూడా ఒక టైప్. ఓకే, పీపుల్ ఆల్సో ఆస్క్ ఫర్. ఓకే, మళ్ళా ఇక్కడ చూసుకుంటే ఆర్గానిక్ రిజల్ట్స్ వచ్చినాయి. ఇక్కడ చూసుకుంటే స్టార్టింగ్ లో స్పాన్సర్డ్ వచ్చినాయి, ఇక్కడ చూసుకుంటే GMB రిజల్ట్స్ వచ్చినాయి, ఇక్కడ చూసుకుంటే ఆర్గానిక్ రిజల్ట్స్. ఆర్గానిక్ రిజల్ట్స్ ఎన్ని వస్తాయి పర్ పేజ్ కి అంటే 10 ఆర్గానిక్ రిజల్ట్స్ వస్తాయండి. ఓకే, మళ్ళీ ఇక్కడ చూసుకుండా స్పాన్సర్డ్ అని. ఓకే, సో ఇక్కడ కింద 3 వచ్చినాయి. ఓకే, సో మీరు టోటల్ ఈ పేజ్ లో ఒక్కసారి క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ టాప్ లో ఎన్ని స్పాన్సర్డ్ వస్తా ఉన్నాయండి? 1 2 3 4 మనకి టాప్ లో రిజల్ట్స్ వస్తా ఉన్నాయి స్పాన్సర్డ్. అలాగే బాటంలో చూసుకుందాం, బాటంలో ఎన్ని వస్తున్నాయండి? ఓకే, సో ఇదొకటి, ఇంకేమన్నా ఉన్నాయా? XLR అయినాక కింద ఇంకేమి రిజల్ట్స్ రావట్లేదు. అంటే టోటల్ ఎన్ని అయినాయండి స్పాన్సర్డ్? టాప్ అండ్ 4, బాటంలో ఎన్ని వచ్చినాయి? 3. టోటల్ ఎంత అయినాయి? 7. మళ్ళా GMBలో ఎంత వచ్చినాయి? 3 వచ్చినాయి. 7 + 3 ఎన్ని అయినాయండి? 10 రిజల్ట్స్. 10 రిజల్ట్స్ అయినాక ఇవన్నీ వస్తా ఉన్నాయి కదండి, ఇవన్నీ ఆర్గానిక్ రిజల్ట్స్. అనాలిటిక్స్ ల్యాబ్, 360 DGA, TMG, XLR. ఇక్కడ ఆర్గానిక్ రిజల్ట్స్ ఎన్ని వస్తా ఉన్నాయి చూసుకుందాం. 1 2 3, ఇక్కడ learnby.co 4, NIIT 5. ఓకే, సో బూస్టన్ టెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనాలిటిక్స్ 6, స్టార్ 7, బెసెంట్ లైక్ ఎన్ని అయినాయి? 8 9 అయినా? సో 1 2 3 4 5 6 7 8 9 వస్తా ఉన్నాయండి ఆర్గానిక్ రిజల్ట్స్. ప్లస్ ఇక్కడ ఇది కూడా ఒక రిజల్ట్స్ లాగే కన్సిడర్ చేసినా కూడా పీపుల్ ఆల్సో ఆస్క్ ఫర్ 1 రిజల్ట్స్ అంటే పర్ పేజ్ కి 20 రిజల్ట్స్ వస్తాయండి.
20 రిజల్ట్స్ లో 7 యాడ్స్ వస్తాయి, 3 జిఎంబి వస్తాయి, ఓకే, 10 ఆర్గానిక్ రిజల్ట్స్ వస్తాయి. సో క్లియరా ఎస్ఈఆర్పి అంటే ఏంటి అని? సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్. ఇక్కడ 7 ఇలాగా యాడ్స్ వస్తాయి, 10 ఆర్గానిక్ సెర్చెస్ వస్తాయి, 3 గూగుల్ మీ బిజినెస్ వస్తాయి. ఓకే, అంటే సెర్చ్ ఇంజిన్ పేజ్ రిజల్ట్ అంటే, సో ఎవరైనా వాట్ యూ మీన్ బై ఎస్ఈఆర్పి పేజ్ అంటే ఇట్స్ ఏ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ వేర్ గూగుల్ విల్ గివ్ us రిలవెంట్ ఇన్ఫర్మేషన్ టు అవర్ క్వెరీ. అంటే మీరు ఏదే కీవర్డ్ ఆర్ క్వెరీ అనన్నా కాల్ ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ కీవర్డ్. ఓకే, సో ఏదే ఇచ్చినా కూడా సో ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ us రిజల్ట్స్. క్లియర్ అండి ఎస్ఈఆర్పి పేజ్ అంటే ఏంటి అని? ఇలా ఎన్ రిజల్ట్స్ వస్తాయి, దాంట్లో యాడ్స్ ఎన్ని ఉంటాయి, జిఎంబి ఎన్ని ఉంటాయి, ఆర్గానిక్ ఎన్ని ఉంటాయి. ఓకే, క్లియర్ గా అర్థం చేసుకుండా మినిమం 10 రిజల్ట్స్ ఉంటాయి, మాక్సిమం 20 ఉంటాయి. మినిమం 10, మాక్సిమం 20. ఓకే, దాంట్లో మినిమం యాడ్స్ 7, మినిమం యాడ్స్ 1 అన్నా ఉండొచ్చు ఆర్ 7 అన్న అప్ టు 7 అన్నా ఉండొచ్చు. మినిమం 1 ఉండొచ్చు, లేకపోతే 0 అయినా కూడా, సారీ 0 కూడా ఉండొచ్చు. కొన్ని టైమ్స్ యాడ్స్ కూడా రావు. ఓకే, అప్పుడు యాడ్స్ 0 అయినా ఉండొచ్చు, మాక్సిమం 7 ఉండొచ్చు. ఓకే, సో యాడ్స్ అనేవి 0 నుంచి 7 రావచ్చు. కానీ ఎస్ఈఆర్పి రిజల్ట్స్ లో ఆర్గానిక్ కంపల్సరీ 10 రిజల్ట్స్ వస్తాయి, ఇంక్లూడింగ్ పీపుల్ ఆల్సో ఆస్క్ ఫర్. ఓకే, క్లియరా? ఏమన్నా డౌట్ ఉందా ఎస్ఈఆర్పి అంటే ఏంటి? ఐఫోన్ ఏం చేస్తుందిరా? హలో, సారీ సార్. ఓకే, సో ఏమైనా లైక్ డౌట్ ఉన్నాయండి ఎస్ఈఆర్పి అది దాంట్లో ఇప్పుడు మీకు? సార్ వేరే కీవర్డ్ చూపిస్తారు సార్, అలాగా 20 వస్తున్నాయా లేవా అని. ఓకే, సార్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏది ఏదో ఒక కీవర్డ్, వాట్ ఈస్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని కొడతా. ఓకే, లెట్స్ సే నేను ఇక్కడ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనుకుంటున్నా. సో ఇక్కడ ఏదైనా యాడ్స్ వస్తా ఉన్నాయా ఫస్ట్ చూద్దాం. ఇక్కడ ఏమైనా యాడ్స్ వస్తా ఉన్నాయండి? ఏది రావట్లేదు, ఓన్లీ ఆర్గానిక్ రిజల్ట్సే వస్తా ఉన్నాయి. జిఎంబి వస్తా ఉందా అండి? రావట్లేదు. ఓకే, చూడండి, సో ఏమైనా వస్తున్నాయి కానీ పీపుల్ ఆల్సో ఆస్క్, ఇది కంపల్సరీగా వస్తుంది మీ క్వెరీస్కి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి యాడ్స్ రావట్లే, జిఎంబి రావట్లేదు, కానీ ఆ రిజల్ట్స్ ఎన్ని వస్తా ఉన్నాయి? ఇక్కడ సెర్చ్ ఇంజిన్ ల్యాండ్ నుంచి తీసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రిజల్ట్స్ వస్తా ఉన్నాయండి. ఓకే, సో నేను చెప్పినా కదా 100% మీకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్, అన్ని టైమ్స్ మ్యాక్సిమం, సో అన్ని టైమ్స్ 10 రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో మీకు జిఎంబి మళ్ళా ఈ యాడ్స్ లేదు అంటే ఓన్లీ ఆర్గానిక్ రిజల్ట్స్ 10 పర్ పేజ్ వస్తాయి. క్లియర్ అండి? అలా నువ్వా క్వశ్చన్ అడిగింది? క్లియర్ సార్. ఓకే, ఓకే, డన్. ఓకే, ఎస్ఈఆర్పి రిజల్ట్ పేజ్ అంటే క్లియర్ అండి? ఏమైనా డౌట్ ఉన్నాయి ఇక్కడ? సార్ ఇప్పుడు మీరు సెర్చ్ అయిన కీవర్డ్ లో యాడ్స్ రాలేదు, సార్ స్పాన్సర్ రాలేదు, జిఎంబి రాలేదు, ఎందుకు సార్? ఇక్కడ వాట్, హౌ, వెన్ ఇలాంటి కీవర్డ్స్, హౌ ఇలాంటి కీవర్డ్స్ వచ్చినప్పుడు మాక్సిమం నంబర్ ఆఫ్ టైమ్స్ మీకు సో ఇట్స్ ఏ డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, సో వాట్, వెన్, హౌ, ఇన్ఫర్మేషనల్. సో యా దట్స్ వాట్, వెన్, హౌ ఇలాంటి క్వశ్చన్స్. ఇట్ మే బి యూ కెన్ కాల్ ఇట్ ఐదర్ ఇన్ఫర్మేషన్ కీవర్డ్స్ అని కూడా చెప్పొచ్చు. దట్ ఈస్ నాట్ ఇన్ ఆర్ క్వశ్చన్ అని కూడా మీరు అడగచ్చు. ఓకే, సో ఇలాంటివి సెర్చ్ చేసినప్పుడు సో 100% దెర్ ఆర్ 99% ఆఫ్ టైమ్స్ యాడ్స్ అనేవి రావు. దెర్ ఇస్ ఏ 1% ఆఫ్ టైమ్, సో దట్ మే బి ఏ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అలాంటి కీవర్డ్స్ కి సో ఎవరన్నా లైక్ యాడ్స్ రన్ చేస్తే అప్పుడు మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. కానీ 99% ఆఫ్ ఛాన్సెస్ లైక్ హౌ, వాట్, వెన్, వేరు, ఓకే, సో ఇలాంటి క్వెరీస్ కి మీకు యాడ్స్ అనేది మళ్ళీ జిఎంబి అనేది రాదండి. బికాస్ దోస్ ఆర్ యాజ్ పర్సన్ సైడ్, సో ఇన్ఫర్మేషన్ కైండ్ ఆఫ్ కీవర్డ్స్ ఇది. ఇన్ కేస్ వాట్, వెన్ అది కీవర్డ్స్ తీసేస్తే సేమ్ రిజల్ట్ వస్తుందా సార్? సేమ్ రిజల్ట్స్, క్వెరీ మారితే రిజల్ట్స్ కూడా మారుతాయి విజయ్. ఓకే, ఇప్పుడు నువ్వు సింపుల్ లో ఓకే, సో లెట్స్ సే డాటా సైన్స్ అని సెర్చ్ చేస్తే మీకు రిజల్ట్స్ వేరే వస్తాయి. సో డాటా సైన్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని కొడితే మీ లోకలైజ్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, సో మీకు
క్వెరీని చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా రిజల్ట్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇప్పుడు జస్ట్ డేటా సైన్స్ అని క్లియర్ మీరు లైక్ డేటా సైన్స్ అని సెర్చ్ చేస్తే మీకు లైక్ యాడ్స్ అనేవి రావచ్చు, అన్నీ కనబడవచ్చు. ఓకే, సో సిమిలర్గా మీరు ఇంకా ఫర్దర్ పోయి సో ఇంకా నీచ్ డేటా సైన్స్ కోర్స్ అని కొడితే అప్పుడు మీ రిజల్ట్స్ అనేవి మారుతాయి. ఇంకా ఫర్దర్ పోండా డేటా సైన్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్, సో ఇలా సెర్చ్ చేస్తే అప్పుడు మీకు ఇంకా రిజల్ట్స్ వేరీ అవుతాయి. అంటే లోకలైజ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకే.